అమ్మ చేసే పాతకాల పద్ధతిలో చికెన్ కర్రీ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. అన్ని ఫ్లేవర్స్ తగులుతా ఆవల పెట్టి చేసిద్ది. ఫస్ట్ చికెన్‌ని మంచిగా కడుక్కోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని చికెన్‌లోంచి నీళ్లు ఊరేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నలాగా. పక్కన పెట్టుకోండి. ఈ చికెన్‌ని మనం నెక్స్ట్ డే మార్నింగు వండుకొని తింటే ఇంకా సూపర్ ఉంటదంట. పాతకాలంలో అలానే తింటారంట ఆవలు పెట్టుకొని. ఒక పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటది కదా! అవన్నీ యాడ్ చేసుకొని వేగిన తర్వాత కొంచెం కొబ్బరి, ఆనియన్ అంటే ఉల్లిపాయి, పచ్చిమిర్చి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు ఉల్లిపాయ ముక్కలనైనా, పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ కొంతమంది అలా ముక్కలు ముక్కలుగా ఉంటే తినరు కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండండి. లేకపోతే అడుగంటిద్ది. మీరు ఇలా వేయించుకునేటప్పుడే ఒక మంచి ఫ్లేవర్ వస్తది. స్మెల్ చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా మీరు ప్రతిసారి ఇలానే వండుకుంటారు. తర్వాత వేగిన తర్వాత కొంచెం టొమాటో పల్ప్ ఉంటది కదా! టొమాటోస్‌ని కొంచెం మిక్సీ పట్టుకొని అమ్మ ఇక్కడ యాడ్ చేసింది. మీరు డైరెక్ట్‌గా టొమాటో ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకైనా, కొత్తిమీరైనా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటది. బాగా వేగిన తర్వాత, మగ్గిన తర్వాత మొత్తం కొంచెం నూనె అనేది పైకి తేలుతుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఆవలు పెట్టుకున్న చికెన్ ఉంటది కదా! అది యాడ్ చేయండి. అసలకి అమ్మ చేసే వంటలకి తిరిగే ఉండదు కదా! బయట కూడా ఆ టేస్ట్ రాదు. నాకైతే బయట తిన్నా కానీ మళ్ళీ అమ్మ చేతిని చికెన్ కర్రీ తినకపోతే చికెన్ తిన్న ఫీలింగే ఉండదు. మా కజిన్స్ అయితే అమ్మ చేసే వంటలకి చాలా పెద్ద ఫ్యాన్స్. ఇంకా ఈవెన్ చికెన్‌కైతే సింపుల్‌గా అయిపోతుంది. చేసినట్టు కూడా ఉండదు. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం సింపుల్ 5 మినిట్స్‌లో వండేసిద్ది కర్రీస్ అన్నీ. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకా మోర్ పెడతాను. పాతకాలపువి అన్నీ. చికెన్‌కి మసాలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ మంచిగా తగులుతుంది మనం తినేటప్పుడు. కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్‌కి సరిపడినంత. బాగా కలుపుకొని ముక్కలకి పట్టేలాగా ఒక 2, 3 మినిట్స్ ఉంచి నీళ్ళు యాడ్ చేసుకోండి. మనకి గ్రేవీ కోసం ఇక్కడ వాటర్ యాడ్ చేసాము. మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇంకా ఈ ఫ్లేవర్ ఎలా తగులుతుందంటే మన కొబ్బరి ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి తినేటప్పుడు కొబ్బరి అవన్నీ తగులుతా చాలా బావుంటుంది. ఒక 2 మినిట్స్ అలాగా ఉంచుకోవాలి. చికెన్‌లోంచి నీళ్ళు ఇంకిపోయి నూనె అనేది పైకి తేలేంత వరకు రావాలి ఇలాగా చూపిస్తున్నలాగా. కొంచెం బాగా కలుపుకోండి. మళ్ళీ అడుగంటకుండా ముక్క అనేది చెదరకుండా కలుపుకోండి. బావుంటుంది. తర్వాత ఎండు కొబ్బరి ఉంటది కదా! కొంచెం అది మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ తినేటప్పుడు అసలు చాలా మంచిగా ఉంటది. ఇంకా గ్యాస్ కూడా అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కూడా. అంటే అంత తక్కువ మసాలా యూజ్ చేసి అమ్మ చేసిద్ది. బాగా కలుపుకోండి కలిసేంత వరకు. కొంచెం ధనియాల పౌడర్ ఉంటది కదా! అది కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకోండి కలిసేంత వరకు రెండిటిని. తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి ఒక 2, 3 నిమిషాలు ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా చికెన్ కర్రీ ఎలా వస్తుందో. తర్వాత మనం ఆల్రెడీ కొంచెం మిక్సీ పట్టుకున్న చిన్నుల్లిపాయలు, అల్లం పేస్ట్ ఉంది కదా! అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ అమ్మ వాటర్ యాడ్ చేసుకుంది గ్రేవీ కొంచెం తక్కువైందని. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటే అవసరం లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు ఉంచుకొని ఒక 2, 3 మినిట్స్ అలాగా. దించే ముందు కొంచెం గరం మసాలా ఉంటది కదా చికెన్‌ది అది యాడ్ చేసుకోండి. అదే మనకు కొంచెం ఇంకా టేస్ట్ ఇస్తది. అలా ఒక 2, 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటది. ఇంకా మనకి త్వరగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్.